సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైమ్, ఆల్మోస్ట్ వీడియో పెట్టి 3 months అయిపోయినట్లుంది. ఈరోజు వచ్చేసి మనం బ్రేక్ఫాస్ట్ అయితే వెళ్ళబోతున్నాం. సో సోలో రైడ్. నేను చెప్పా కదా బీదర్ రైడ్ వెళ్ళాను. సో అప్పుడు వెళ్ళినప్పుడు నాకు దారిలో జహీరాబాద్లో దారిలో సింగూర్ డ్యామ్ అని కనిపించింది. సో ఇంకా అక్కడికి వెళ్దాం అనుకున్నాను. సో ఈరోజు ఇక కెమెరా పట్టుకుని స్టార్ట్ అయిపోయాను. కొంచెం లేట్ అయిపోయింది, 5:30కే స్టార్ట్ అవుదాం అనుకున్నాను. సో ఇప్పుడు టైం 6:15 అయిపోయింది ఆల్రెడీ. సో ఇంకా నేను లాస్ట్ టైం బీదర్ రైడ్కి వెళ్ళినప్పుడు నాకు హైవే చాలా బాగా అనిపించింది. సో ఇంక అందుకే ఈరోజు ప్లాన్ చేశాను. అండ్ ఆల్సో ఈ మధ్యన బండిలో కొన్ని కొత్త మోడిఫికేషన్ చేయించాను. అండ్ ఆల్సో కొన్ని రిపేర్స్ కూడా వచ్చాయి. మోడిఫికేషన్ వచ్చేసి నేను టైర్స్ రీప్లేస్ చేశాను. ఇంతవరకు నా దగ్గర రాల్కో టైర్స్ ఉండేవి. అవి అస్సలు పర్ఫార్మెన్స్ అస్సలు బాగుండేవి కాదు. జస్ట్ అయితే సిటీలో తిరగడానికి బాగానే ఉండేవి. సో టూరింగ్ అండ్ ఆఫ్ రోడ్ పర్పస్ కూడా రెండింటికి పనికొచ్చేలాగా రేస్ టూరర్ తీసుకున్నాను. అది మొత్తం ఫిట్టింగ్ అయిపోయి కూడా ఆల్మోస్ట్ 1.5 month దాకా అవుతుంది. సో రిపేర్ విషయానికి వస్తే నా బండిలో ఫ్యూయల్ పంప్ ఒకటి డ్యామేజ్ అయింది. వెళ్తూ ఉంటే పెట్రోల్ స్మెల్ వస్తూ ఉంది. సో ఇంకా నేను ఫస్ట్ ఏమన్నా లీక్ అవుతుందేమో అనుకున్నాను. సో తర్వాత చెక్ చేపిస్తే ఫ్యూయల్ పంప్ పాడైందంట. సో అది రీప్లేస్ చేసాము. ఆ రీప్లేస్మెంట్కి ఆల్మోస్ట్ ఒక 5,000 దాకా ఛార్జ్ అయింది. అండ్ ఇంకా నెక్స్ట్ రీసెంట్గా నేను బండిని 15 days తీయలేదు. సో పక్కన పెట్టాను. పక్కన పెట్టేటప్పుడు నేను బ్యాటరీ డిస్కనెక్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఒక 1 week అనుకున్నాను నేను. సో అది కొంచెం డిలే 2 weeks అయిపోయింది. సో దానివల్ల బ్యాటరీ ఒకటి ట్రబుల్ ఇచ్చింది. సో ఇంకా నేను ఫస్ట్ బ్యాటరీ రీప్లేస్ చేసి మళ్ళీ నెక్స్ట్ తీసుకెళ్తే చెక్ చేసి డైనమో యూనిట్ ఉంటుంది కదా, నేను పిక్ అటాచ్ చేస్తాను. సో బండి నడుస్తూ ఉంటే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది కదా, ఆ యూనిట్ అనమాట డైనమో ఉంటే. సో అది పాడైంది. అది పాడడం వల్ల మీకు ఇట్లా ఇష్యూ వస్తుందని చెప్పారు. సో నేను ఇంకా పార్ట్ రీప్లేస్ ఇచ్చాను. సో ఇంకా బ్యాటరీకి ఆ డైనమో కలిపి నాకు ఈజీగా 5,000 దాకా అయి ఉంటాయి. ఫ్యూయల్ పంప్కి లాస్ట్ మంత్ ఒక 5,000 అయిపోయాయి. ఇంకా టైర్ రీప్లేస్మెంట్కి 5,700. అండ్ ఇంకా రీప్లేస్ చేసినందుకు సర్వీస్ ఛార్జ్ ఒక 500. ఆల్మోస్ట్ ఒక 3 monthsలో 50,000 పైన అయిపోయింది. సో అది బండి డైనమో నిన్న రీప్లేస్ అయ్యి వచ్చింది. సో అట్లా టెస్ట్ డ్రైవ్ కొట్టినట్టు కూడా ఉంటుంది కదా. ఒక సింగూర్ డ్యామ్ 60 km డిస్టెన్స్. సో ఇక్కడ కొంచెం ముందు ఒక 5 kilometers ముందుకు వెళ్తే మనకి హైవే స్టార్ట్ అవుతుంది. హైవే చాలా బాగుంటుంది రోడ్డు. సో నేను చెప్పాను కదా హైవే బాగుంటుందని చెప్పి, ఇదే అనమాట. ఇక్కడి నుంచి స్టార్ట్. నేను లాస్ట్ టైం బెదిరినప్పుడు ఇక్కడ నుంచి ఒక 75 kilometers ఉంటుంది అనుకుంటా. హైదరాబాద్ నుంచి నేను లాస్ట్ టైం స్టార్ట్ అయింది కొండాపూర్ నుంచి అయితే 115 అట్లా ఉంటుంది. సో అరౌండ్ 85 ఉంటుంది. సారీ, 75 కదా, 85 ఉంటుంది. సో సింగూర్ డ్యామ్ ఇక్కడ నుంచి ఒక 30 kilometers ఉంటుంది.
వర్షం పడింది. అందుకని మట్టి రోడ్ ఉంటే ఇంకా వెనక్కి రావడమే. సో ఈసారి నుంచి ఎప్పుడైనా బండి పక్కన పెడితే టెర్మినల్స్ డిస్కనెక్ట్ చేసి పెట్టాలి. సో అది మంచి ఆప్షన్ ఏమో. బ్యాటరీ డిశ్చార్జ్ అయినా సరే బండికి ఏమి ఇష్యూ లేకుండా ఉంటుంది. ఇప్పుడు బ్యాటరీ పోయింది, బ్యాటరీ ఇప్పుడు బండి కూడా 60 మినిట్ ఖరాబ్ అయిపోయింది. మన దానికి లేకపోతే అంతకుముందు ఏమి ఇష్యూ లేదు. మరి పక్కన పెట్టేందుకు అనుకుంటున్నాను అయితే. కొంచెం 20 కిలోమీటర్స్ చూపిస్తుంది. రోడ్డు బాగుంది, మొత్తం చెట్లు. వాటర్ ఉన్నాయి, మరి అంత లోతే లేదనుకుంటా. పర్లేదు, కొంచెం ఎగ్జాస్ట్ పైకి ఉంటుంది కాబట్టి మన బండిది మేనేజ్ అయిపోతుంది. వాటర్ ఏం లోపల పోవు, సో దాటేయచ్చు. అయిపోయింది. సింగూర్ డ్యాము స్ట్రైట్ అయినా ఓపెన్ ఉంటుందా? ఓపెన్ ఉంటుందా? ఓకే, థ్యాంక్స్ అండి. నేను అందుకే కంప్లీట్ రోడ్ టైర్స్ కాకుండా 30% ఆఫ్ రోడ్ టైర్స్ తీసుకున్నాను. ఇట్లాంటి రోడ్లో తిరుగుతానని చెప్పా. చూడండి ఎంత బాగుందో. రోడ్ ఇట్లే ఉంటుందా? రోడ్ ఇట్లే ఉంటుందా? ఓకే ఓకే. బైక్ కంప్లీట్ ఆఫ్ రోడ్ బైక్ చేసేస్తే బాగుంటుందేమో. ఆఫ్ రోడ్ స్క్రాంబ్లర్ లాగా. ఫైనల్లీ ఒక 10 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ తర్వాత ఫైనల్గా రీచ్ అయిపోయాం. ఇంకా డ్యామ్ ఇంకా కొంచెం ముందంట. అది కూడా అక్కడ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో, కొంచెం ముందుకెళ్తే కనిపిస్తుంది. Stop here. ఇందాక మనం డ్యామ్ చూసాం కదా, అది అక్కడ ఉంది. ముందుకు వచ్చి కిందకు ఇక్కడ మట్టి రోడ్లోకి వస్తే సో పైకి ఎక్కడానికి దారి ఉంది. సో ఎక్కినాక ఇది వ్యూ. వెహికల్ పైకి తీసుకోవడానికి కూడా ఎక్కడో ఛాన్స్ ఉంది, మనకు తెలియదు ఎక్కడో. మనం కష్టపడి ఇక్కడ దాకా వచ్చిన వేస్ట్ కలదు. చాలా బాగుంది వ్యూ అయితే, ప్రశాంతంగా ఉంది. సో ఇది డ్యామ్ వ్యూ.
లెట్స్ గో. రోడ్ ఎక్కేసాం. ఇంకొక 50 కిలోమీటర్స్ ఇట్లా పోయి దాని తర్వాత హైవే వచ్చేస్తుంది. ఇంకా హైవే ఎక్కేసి ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా రిటర్న్ అయిపోవడమే. సో బండి తిప్పడం నాకేమీ ప్రాబ్లమే తెలియలేదు. మొన్న బ్యాటరీ ఇష్యూ వచ్చినప్పుడైతే ఇట్లా పోతూ ఉంటే ఆగిపోయేది. ఇంకా అది కాకుండా ఇట్లా ఒక కాన్స్టెంట్ స్పీడ్ ఇట్లా 60 మెయింటైన్ చేస్తూ ఉంటే సడన్గా ఇట్లా జర్కిచ్చి ఒకేసారి ఇట్లా ఇంజిన్ ఆగిపోయినట్టు ఇట్లా జర్కిచ్చి మళ్ళీ అయ్యేది. ఇది ఈ దాబా ఓనర్దంట. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ కొన్నాడంట. స్పేస్ ఛార్జ్ ఇచ్చి ఆఫ్ రోడ్ టైర్స్ ఇచ్చాడంట. అంతే. లుక్ అసలు వేరే లెవెల్ ఉంది. మళ్ళీ మన హైదరాబాద్ రోడ్కి వచ్చాం. సో ఈ రోడ్లో కొంచెం గతులు ఉంటాయి, అంత స్పీడ్గా పోలేము, ఇంకా ట్రాఫిక్ కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇక్కడికి ఇంకా వీడియో ఎండ్ చేస్తున్నాను.